కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు అనేక మంది చేరటాన్ని బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తప్పుపట్టారు. నిజమే, ఈ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించాల్సిందే, ఈ అవకాశవాదాన్ని వ్యతిరేకించాల్సిందే. కానీ సమస్యల్లా అది కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా తప్పే కదా. నేను చేస్తే రైటు, ఇతరులు చేస్తే తప్పు అనే పద్ధతుల్లో మాట్లాడడం అంటే అది అవకాశవాదానికి పరాకాష్ట కదా. పైగా కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, బీఆర్ఎస్ నాయకత్వం తమ నాయకులను కాంగ్రెస్లోకి పంపుతోందంట, అంటే ఒక ఎత్తుగడగా పంపుతోంది అనే అర్థంలో వాడారు. అలాంటి వాళ్ళను కాంగ్రెస్ చేర్చుకుంటోందట. పార్టీ ఫిరాయించడం అవకాశవాదం, పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం. ఈ ఫిరాయింపులు తప్పు, అవకాశవాదం. ఆ రూపంలో విమర్శించవచ్చు. కానీ బీఆర్ఎస్ఏ పంపుతోంది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బీజేపీలోకి ఏ పార్టీ పంపినట్టు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే మొదటి నుంచి బీజేపీ కాదు కదా, ఫిరాయించాడు కదా. ఏ పార్టీ బీజేపీలోకి ఒక పథకం ప్రకారం కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పంపించినట్టు? ఇప్పుడు బీజేపీ టికెట్ల మీద పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థుల్లో ఎంతమంది ఇతర పార్టీల నుంచి ఫిరాయించి బీజేపీలోకి వచ్చారో మనకు తెలుసు. గద్వాల అభ్యర్థి దగ్గర నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి వరకు. మరి వీళ్ళందరినీ ఏ ఏ పార్టీలు బీజేపీలోకి ఒక పథకం ప్రకారం పంపిస్తున్నారు? వాళ్ళందరినీ బీజేపీ ఎట్లా చేర్చుకుంటుంది? దీనికి కూడా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్తే బాగుంది. అబ్బబ్బే, వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? ఒక పథకం ప్రకారం మా పార్టీలోకి వస్తే దాన్ని మేము చూడలేనంత అమాయకులం కాదు, మేము బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ మెడలుంచి కలుపుకుంటున్నాం అని చెప్పదలిచారు కిషన్ రెడ్డి గారు. ఒకవేళ అదే అయితే అది చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం, బీజేపీ ఇప్పుడు ఆ పని చేస్తుంది. ఎంతటి నేరస్తులనైనా ముందు ఐటీ, ఈడీ ఇట్లాంటి వాటిని ప్రయోగించడం, లొంగితే బీజేపీ కండువా కప్పి మాఫ్ చేయటం, లొంగకపోతే జైల్లో పెట్టడం. ఇది ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి పని. తెలంగాణలో కూడా అట్లాంటివేవో వాళ్ళని మేము బెదిరించినాం. వాళ్ళకి ఏవో వ్యాపారాలు ఉంటాయి, ఆ వ్యాపారాలకు సంబంధించి అన్నీ తీసి ఎక్కడో ఒకడు చిన్న చితక లోపాలు దొరికితే వాటిని బెదిరించినాం, లొంగ తీసుకున్నాం, కలుపుకున్నాం. వాళ్ళు పథకం ప్రకారం మా పార్టీలోకి పంపే ధైర్యం ఇంకే పార్టీకి ఉండాలని చెప్పదలిస్తే కిషన్ రెడ్డి గారు ఆ మాట చెప్పచ్చు. అందుకని ఇట్లాంటి అవకాశవాద ప్రకటనల ద్వారా, అవకాశవాద మాటల ద్వారా ఓటర్లను నమ్మించాలనుకోవడం భ్రమ. చూస్తున్నాం కదా, ఇప్పుడు దేశంలో మొదటి దఫా ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లు, ఎన్డీఏ సిట్టింగ్ సీట్లలో ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే వార్తలు మనం చూసాం. అందుకని బీజేపీ ఎత్తుగడలను మనం గమనిస్తాం. అంతేకాదు, ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్తోనే, ఆ దిక్కుతోచని స్థితిలోనే మోడీ దగ్గర నుంచి స్థానికంగా ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వరకు మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య విద్వేషాలు సృష్టించేటువంటి భాష వాడుతున్నారు మనం చూస్తున్నాం. ఆఖరికి ప్రధానమంత్రి ఏ స్థితికి దిగారు? మీ ఇంట్లో ఇద్దరికి 2 ఉద్యోగాలు ఉంటే కాంగ్రెస్ గెలిచేటైతే ఒక ఉద్యోగం గుంజుకొని ముస్లింలకు ఇస్తుందంట. ఇంత నీచంగా దిగజారి మాట్లాడితే భారతదేశ ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో ఒక గౌరవం ఉంది. ఎందుకంటే 143 కోట్ల ప్రజలకు ప్రతినిధి, ప్రపంచంలో జనాభాలో 2వ స్థానంలో ఉన్న దేశానికి ప్రతినిధి. మరి ప్రపంచమంతా భారతదేశ ప్రధానమంత్రి అంటే ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్తో చూస్తారు. అలాంటి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇంత చవకబారుగా మాట్లాడితే, ఓట్ల కోసం ఇంత చవకబారుగా మాట్లాడితే, ఇప్పుడు బీజేపీ ఏ స్థితికి వచ్చింది అనేది మనకు కనపడతాం. ఇప్పుడు అమిత్ షా వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ గెలిస్తే బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, బీసీలకు రిజర్వేషన్లకు మతం ఆపాదించకూడదు కదా. రిజర్వేషన్లు వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఉన్నాయి.
ఈ వెనుకబాటుతనం ప్రాతిపదికగా వెనకబడ్డ తరగతులు హిందువుల్లో ఉండొచ్చు, ముస్లింల్లో ఉండొచ్చు, సిక్కుల్లో ఉండొచ్చు, క్రైస్తవుల్లో ఉండొచ్చు, బౌద్ధుల్లో ఉండొచ్చు, ఏ మతంలోనైనా ఉండొచ్చు. ఇప్పుడు ముస్లింలలో ఉన్న వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రద్దు చేసి హిందువులలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతారట. ఓట్ల కోసం ఇట్లాంటి మతపరమైన పంచాయతీ పెట్టేందుకు దిగజారడం అంటే ఎంతటి చవకబారు పద్ధతి. 10 ఏళ్ల తమ పరిపాలనలో తాము సాధించిన విజయాలు చూపించుకొని ఓట్లు అడగొచ్చు కదా. ఇప్పుడు అన్నీ వాళ్ళ వైఫల్యాలే, విజయాలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి ప్రజల మధ్య జుట్లు ముడేసి మతపరమైన విద్వేషాలు సృష్టించి ఓట్లు అడుగుతారా? కేంద్ర హోంమంత్రి స్థాయిలో అమిత్ షా వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం. ఓట్ల కోసం దేవుణ్ణి, మతాన్ని అడ్డం పెట్టుకునేటువంటి పార్టీ చాలా ప్రమాదకరమైన విధానాలతో వస్తున్నట్లు లెక్క. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, మన రాజ్యాంగ పునాదులు, వీటి మీద విశ్వాసం ఉన్న పార్టీలు కావాలి మనకు. పౌరులందరూ సమానమే అని చెప్పగలిగేటువంటి పార్టీలు కావాలి మనకు. భారతదేశ పౌరులందరూ సమానమే, కులము, మతము, ప్రాంతం, లింగ భేదాలతో నిమిత్తం లేకుండా భారతదేశ పౌరులందరూ సమానమే అని చెప్పగలిగేటువంటి పార్టీలు కావాలి. అలాంటి పౌరుల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పాలకులు కావాలి. అంతే తప్ప మత ప్రాతిపదిక మీద ప్రజలను విభజించి విద్వేషాలు సృష్టించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారు, విద్వేషాలు రెచ్చగొడతారు, అశాంతిని రెచ్చగొడతారు, అభివృద్ధికి ఆటంకంగా మారుతారు. తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారు.